చిన్ని రాజమండ్రిలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మతో గడిపిన క్షణాలు కూడా గుర్తు చేసుకుంటూ, అమ్మకిచ్చిన మాట ఇవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతుంది. తను తిరిగిన ఊరు, ప్రదేశాలు ఇవన్నీ చూసుకొని దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంతలాగా శిక్షించాడు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మొదటిసారి తన మావయ్యని చూసినప్పుడు, మావయ్యతో ఉన్నప్పుడు మావయ్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఈ ఊరు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. కానీ అలాగే చేదు జ్ఞాపకాలను కూడా ఇచ్చింది అంటూ సత్యం బాబుని తలుచుకుంటూ, కావేరి చనిపోయిన సీన్స్ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరీ బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇలానే ఉంటే నేను ముందుకు వెళ్ళలేను. మా అమ్మకిచ్చిన మాటని నెరవేర్చుకోలేను అంటూ ఇక చిన్ని అక్కడి నుంచి స్ట్రాంగ్‌గా నేను ఇలా ఉండకూడదు. నేను పాత చిన్నిలాగా ఉండకూడదు అనైతే అనుకుంటూ కాలేజ్‌కైతే వెళ్తుంది. అయితే కాలేజ్‌లో మహి ఇప్పుడు మ్యాడీగా ఉన్నాడు కదా! అందరినీ సంతోషంగా ఉంచడమే ఈ అబ్బాయికి అలవాటనమాట. ఇక ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి తనకొచ్చిన గిటార్‌ని ప్లే చేస్తూ వినిపిస్తూ ఉంటే అప్పుడే చిన్ని కనిపిస్తుంది. చిన్నికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ఈ మ్యాడీ వెజిటబుల్ అని. ఇక చిన్ని కూడా పెట్టుకుంది పిల్లి గడ్డమోడు అని. అయితే ఇకిద్దరు ఒకరినొకరు చూసుకొని ఏంటి నువ్విక్కడ అని వెజిటబుల్ అన్నట్టు మాహి అంటే, నువ్వేంటి పిల్లి గడ్డం అన్నట్టు చిన్ని అంటూ ఉంటుంది. ఇక్కడ నేను సీనియర్, నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా అంటూ ర్యాగింగ్ చేస్తాను నిన్ను అని చెప్పని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే చిన్ని ఒరిజినాలిటీ ఇంకా తెలీదు కాబట్టి పాపం మ్యాడీకి ఇక మహి ఎలా చెప్తే అలా చేస్తుంది. కానీ కోపం పెంచేసుకుంటుంది. కోపం తర్వాతే కదా ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ కథ ఎలా ఉంటుంది, ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్‌షిప్ ఎలా కుదురుతుంది, ప్రేమ ఎలా మొదలవుతుందనేది మనకు కమింగ్ ఎపిసోడ్స్‌లో చూపిస్తారనమాట.